Which system has been recognized by the IMF as the world's largest retail fast payment system in terms of transaction volume? సో IMF రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఫాస్ట్ రీటైల్ పేమెంట్ సిస్టమ్ ఏది అని అడుగుతున్నారనమాట. సో లావాదేవీల పరిమాణం పరంగా అంటే ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రీటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్గా IMF ఏ వ్యవస్థను గుర్తించింది? మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? పేపాల్, అలీపే, యూపీఐ అండ్ స్విఫ్ట్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని వరల్డ్స్ లార్జెస్ట్ రీటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్గా గుర్తించిందంట ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఏంటి ఈ రీటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ అంటే ఇన్స్టంట్ ట్రాన్సాక్షన్స్ 24/7 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి అన్నమాట. సో దీంట్లో ఇండియాస్ యూపీఐ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో 49% ఆఫ్ ద గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ దీని ద్వారానే జరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఇండియా తర్వాత ఏ కంట్రీస్ ఉన్నాయంటే బ్రెజిల్, థాయిలాండ్, చైనా అండ్ సౌత్ కొరియా. ఓకే, ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత ఈ 4 దేశాలు ఏమంటారు రీటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టంలో తర్వాత ఈ 4 దేశాలు ఉన్నాయి. సో 129.3 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఈ యూపీఐ ద్వారా ఇండియాలో జరిగాయి అని చెప్తున్నారు. అంటే ఇండియా డిజిటల్ పేమెంట్స్ని ఎంతగా సపోర్ట్ చేస్తుందో మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్మాల్ స్కేల్ సెక్టర్స్ ఉంటాయి, స్మాల్ స్కేల్ బిజినెసెస్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ని అడాప్ట్ చేయడం కోసం మన ఆర్బీఐ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, మన ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. రూరల్ ఏరియాస్లో కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ని అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ వల్లే ఈరోజు యూపీఐ మనకి టాప్ ప్లేస్లో ఉందన్నమాట. రీటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టంలో యూపీఐ టాప్ ప్లేస్లో ఉంది. సో 49% ఆఫ్ ద గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అంటే ఇండియా ఎంత అడ్వాన్స్డ్గా ఉందో డిజిటల్ ట్రాన్స్ఫర్స్లో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం యూపీఐస్ని చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తున్నాం. లైక్ మనం రీటైల్ సెక్టార్లో యూజ్ చేస్తాము, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేయొచ్చు, పబ్లిక్ సెక్టార్స్లో, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో, ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ వేస్లో మనం ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని వాడడం జరుగుతుంది.